కరుణామయుడు కొలువున్నాడుగా ఈ చిదంబరంలో. అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసిమెలిసి జీవించాలని అందరిలోనున్న దైవానుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిత్రంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. తిరుచిత్రంబలం. అందరికీ వందనములు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ డివైన్ ఇయర్. న్యూ డివైన్ ఇయర్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. ఓకే. తిరుక్కదవం తిరతల్ దివ్య ద్వారం తెరుచుకొనట. ఈ పాటలు చూస్తున్నాం మనం. ఇప్పటి వరకు 7 పాటలు అయినాయి. 8వ పాట చూద్దాం ఇప్పుడు. வேத நெறி ஆகமத்தின் நெறி பௌராணங்கள் விளம்பு நெறி இதிகாசம் விதித்த நெறி முழுதும் ஓதுகின்ற சூதனைத்தும் உளவனைத்தும் காட்டி உள்ளதனை உள்ளபடி உணர உரைத்தனையே ஏதமர உணர்ந்தனன் வீண் போது கழிப்பதற்கோர் எள்ளளவும் எண்ணமில்லேன் என்னோடு நீ புணர்ந்தே தீதரவே அனைத்தும் வல்ல சித்தாடல் புரிவாய் சித்தசிகாமணியே என் திருநட நாயகனே. వేద మార్గము ఆగమ మార్గము పౌరాణికాలు అందిస్తున్న మార్గాలు ఇతిహాసాలు నిర్దేశించిన మార్గాలన్నీ చెబుతున్న ఈ మార్గాలు ఇవన్నీ కూడా అందులో ఉన్న రహస్యాలన్నింటినీ నాకు చూపించి ఉన్నది ఉన్నట్టుగా గ్రహించేలా వివరించావు. నేను స్వచ్ఛమైన స్థితిలో అన్నింటినీ గ్రహించాను. ఇక ఒక్క క్షణము కూడా వృధా చేయడం నాకు ఇష్టం లేదు. నాలో నీవు మమేకమై చెడునంతా నిర్మూలించి సకల వల్లభ సిద్ధిని ప్రదర్శించు సిద్ధశిఖామణియే ఓ దివ్య నటరాజా అని అంటున్నారు. సో ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏదైతే అన్ని మార్గాలు ఫాలో అవుతూ వస్తున్నామో, వేదము ఆగమము పౌరాణికాలు ఇతిహాసాలు ఇవన్నీ నిర్దేశించిన మార్గాలన్నీ కూడా, అందులో ఉన్న రహస్యాలన్నీ కూడా అరుట్పెరుంజ్యోతి వள்ளలార్కి చూపించేసింది. అన్నీ కూడా వివరించావు, ఉన్నది ఉన్నట్టుగా గ్రహించేలా వివరించావు అని అంటున్నారు. సో ఇక ఒక్క క్షణము కూడా వృధా చేయడం నాకు ఇష్టం లేదు. అంటే వీటన్నిటినీ గ్రహించి వీటిలో ఈ సాధనలో ఉంటూ వాటిని సాధన చేసి కాలం వృధా చేయడం తనకు ఇక ఇష్టం లేదు అని చెబుతున్నారు వள்ளలారు ఇక్కడ. తక్షణమే వచ్చి నాలో మమేకమవ్వు అని అడుగుతున్నారు. సో ఈ సాధనలు ఇవన్నీ చేసుకుంటూ ఇలా కాలయాపన చేయడం నాకు ఇక ఇష్టం లేదు, నువ్వే త్వరపడి వచ్చి నాలో కలిసిపో, మమేకమవ్వు అని
భగవంతుని వేడుకుంటున్నారు ఇక్కడ. ఇది ఈ పాట. నెక్స్ట్, கலையுரைத்த கற்பனையே நிலையென கொண்டாடும் கண்மூடி வழக்கமெல்லாம் மண்மூடி போக மலைவரு சன்மார்க்கம் ஒன்றே நிலைபெற மெய் உலகம் வாழ்ந்தோங்க கருதி அருள் வழங்கினை எந்தனக்கே உலைவரும் இப்பொழுதே நல் தருணம் என நீயே உணர்த்தினை வந்தனைத்தும் அருள்வாய் உண்மை உரைத்தவனே சிலை நிகர்வன் மனங்கரைத்து திருவமுதம் அளித்தோய் சித்தசிகாமணியே என் திருநட நாயகனே. కలయురైత కర్పనై అంటే కలై అంటే ఇక్కడ అన్ని వేద ఆగమ పురాణ ఇతిహాసాలు మొదలైన శాస్త్రాలన్నింటినీ ఇక్కడ కలై అని ఉద్దేశిస్తున్నారు. అంటే కలయురైత కర్పనై, ఇవన్నీ వీటన్నింటిలో చెప్పబడిన ఈ కల్పనలను సత్యంగా భావించే అంద ఆచారాలన్నీ మట్టిలో మట్టిగా కలిసిపోవుగాక అని అంటున్నారు. ఎన్నటికీ మార్పు అన్నది లేని ఏకైక మార్గం సన్మార్గం ఒక్కటే సుస్థిరమై సత్యమైన ప్రపంచం వర్ధిల్లాలి అని నాకు అనుగ్రహించావు. ఇది సాధ్యమగుట ఈ క్షణమే అని నీవే వెల్లడించావు. వచ్చి నన్ను చేరుకో, సత్యాన్ని వెల్లడించి నా శిల వంటి కఠిన హృదయాన్ని కరిగించి అనుగ్రహామృతాన్ని ప్రసాదించిన వాడా, ఇప్పుడు వచ్చి నన్ను ఆలింగనం చేసుకో అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మన రోజువారీ జీవితంలో కావచ్చు, లేక ఆధ్యాత్మికతలో కూడా ఉన్న అంద ఆచారాలన్నీ మట్టిలో మట్టిగా కలిసిపోగాక అని అంటున్నారు. అంటే అవన్నీ పట్టుకొని మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అక్కడే ఆగిపోతున్నాం. ఆ నమ్మకాలు ఇప్పటి వరకు ఏదైతే మనం లోపల క్రియేట్ చేసుకొని ఉన్నామో అవన్నీ కూడా వదిలిపెట్టి వచ్చేసేయండి అని పిలుస్తున్నారు ఇక్కడ. అవన్నీ కూడా మట్టిలో కలిసిపోవుగాక అని అంటున్నారు. ఎన్నటికీ మార్పు అన్నది లేని ఏకైక మార్గం సన్మార్గం ఒక్కటే సుస్థిరమై సత్యమైన ప్రపంచం వర్ధిల్లాలి అని అంటున్నారు. సో ఇక్కడ నా శిల వంటి కఠిన హృదయాన్ని కరిగించి అనుగ్రహామృతాన్ని ప్రసాదించావు అని అంటున్నారు. అంటే కఠినమైన మనస్సుని కూడా కరిగించి అనుగ్రహామృతం అన్నది మనలో నిండినప్పుడు కఠినత్వం అన్నది పోతుంది అన్నది చెప్తున్నారు ఈ పాటలో. నెక్స్ట్ 10వ పాట. திருத்தகும் ஓர் தருணம் இதில் திருக்கதவம் திறந்தே திருவருட்பேரொளி காட்டி திருவமுதம் ஊட்டி கருத்து மகிழ்ந்து என் உடம்பில் கலந்து உள்ளத்தில் கலந்து கனிந்து உயிரில் கலந்து அறிவிற்கலந்து உலகம் அனைத்தும் உருத்தகவே அடங்குகின்ற ஊழிதோறும் பிரியாது ஒன்றாகி காலவரை உரைப்ப எல்லாம் கடந்தே திருத்தியோடு விளங்கி அருள் ஆடல் செய்ய வேண்டும் సిద్ధసిగామణియే ఎన్ తిరునడ నాయగనే. తిరుత్తగుం అంటే ఈ దివ్య తరుణంలో దివ్య ద్వారాన్ని తెరచి మహోన్నతమైన అనుగ్రహ మహాజ్యోతిని చూపించి అనుగ్రహామృతాన్ని ప్రసాదించి నా శరీరములో మమేకమై ఆత్మలో కలిసి పరిపక్వత చెంది నా జీవములో కలిసి నా జ్ఞానంలో కలిసి ఎన్నటికీ యుగయుగాల్లోనూ శాశ్వతంగా విడదీయరాని బంధమై నాలో ఏకమై కాలాతీతమై సమస్త కట్టుబాట్లను అధిగమించి స్వచ్ఛతతో ప్రకాశిస్తూ అనుగ్రహ నాట్యం చేయవలెను. ఇక్కడ ఈయన యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని పెడుతున్నారనమాట. ఈ దివ్య ద్వారాన్ని తెరుచుకొని ఈ దివ్య తరుణంలోనే దివ్య ద్వారం తెరచి మహోన్నతమైన అనుగ్రహ మహాజ్యోతిని చూపించి అనుగ్రహామృతాన్ని ప్రసాదించి నా శరీరంలో ఆత్మలో జీవంలో జ్ఞానంలో అన్నింట్లోనూ కలిసి
ఎన్నటికీ అంటే యుగ యుగాల్లోనూ శాశ్వతంగా విడదీయరాని బంధమై నాలో ఏకమై కాలాతీతమై సమస్త కట్టుబాట్లను అధిగమించి స్వచ్ఛతతో ప్రకాశిస్తూ అనుగ్రహ నాట్యం చేయవలెను. అంటే ఇవన్నీ కూడా ఎవరికి వర్తిస్తుందంటే భగవంతునికి మాత్రమే వర్తిస్తుంది. అరుట్పెరుంజ్యోతికి మాత్రమే ఈ లక్షణాలన్నీ కూడా వర్తిస్తుంది. సో ఇవన్నీ కూడా నాలో నువ్వు కలిసి నాకు అనుగ్రహించు ఆ దైవ స్థితిని కోరుకుంటున్నారు ఈ పాట ద్వారా. సో ఇది ఇంతటితో మనకి దివ్య ద్వారం తెరచుకొనుట అనే దాంట్లో పాటలు ముగిశాయి. దివ్య ద్వారం తెరుచుకుంటే ఏమేమంతా జరుగుతుంది, ఏమేం కావాలి అని అడుగుతున్నారు వల్లలారి పాట ద్వారా అన్నదంతా ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం మనం. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్దాం. అరుణ్ అరుట్పెరుంజ్యోతి మేడం. అంటే వల్లలారు ఏం చెప్తున్నాడంటే ఎంత కఠిన హృదయమైనా ఏదైనా కూడా దైవానుగ్రహం కలిగినప్పుడు అది కూడా కరిగిపోతుంది. అంటే శిలను సైతం కరిగించే శక్తి కలవాడవు నువ్వు. అవును. ఈ అనుగ్రహం చేత కలిగించి మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆ నన్ను నీ ద్వారం దగ్గర తీసుకెళ్లి అక్కడ ఉన్న జ్యోతితో నన్ను అనుసంధానం చేయమని చెప్తున్నాడు. అంటే జీవంలో అంటే అణువులో జ్ఞానం అన్నిట్లలో కూడా కాలానికి అన్నిటికంటే ఈ క్షణమే మళ్ళీ ఈ తరుణంలో అంటే ఈ క్షణమే ఇంకా ఇంకా ఆలస్యం చేయకు. నన్ను నీలో ఇప్పుడే ఐక్యం వెంటనే అయిపోవాలి. చేసుకోగలిగి అంతటా నీతో పాటు నేను ఉండాలి అని చెప్తున్నాడు. అంతే కదా మేడం? అంతే మేడం, అంతే. సూపర్. కాలాతీతం అన్నిటికీ ఇంకా అది ఇంకా ఇంకా వేరు అన్న భావన లేదు, ఐక్యమే ఇంకా. అవును. అలా నన్ను నీలో కలిపేసుకో అని స్తుతిస్తున్నాడు. నువ్వు వచ్చి నాలో కలిసిపో అంటున్నారు. అదే నువ్వు వచ్చి నాలో కలిసిపోనే చెప్తున్నాడు. నేను వచ్చి నీలో కలిసిపోవడం కాదు, నువ్వే వచ్చి నాలో కలిసిపో అనుక్షణం, ఎల్లప్పుడూ, అంతే. యుగ యుగాలలో, నిరంతరము, ఎల్లప్పుడూ, ఇంకా కొద్ది కాలం కాదు, కొంచెం సేపు కాదు, ఉమ్. అదే. శాశ్వతంగా. ఆ, ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అరుట్పెరుంజ్యోతి. చిత్తం, కఠిన చిత్తం. ఈ చిత్తం అన్నది యాక్చువల్లీ చూస్తే దైవము ఉన్నది చిత్తంలోనే అంటాం. అంటే ఈ దయ, కరుణ అన్నా కూడా ఇవన్నీ కూడా మన యొక్క మనస్సులో, మనసు వచ్చి 4 భాగాలు. ఆ 4 భాగాలు ఏంటి అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 4 భాగాలుగా ఉన్నాయి. ఈ మనసులో చిత్తము అన్నదే దైవం ఉండే స్థలము. ఆ చిత్తంలోనే మనము చాలా విషయాలు స్టోర్ చేసి ఉన్నాం, గత జన్మవి ఇవన్నీ కూడా దాంట్లో పెట్టున్నాం. సో వాటి అన్నిటిని ఇంత మనం తొలగించే కొద్దిగా మన లోపల ఆ దైవం అన్నది వెలువడుతుంది. మరి అది వరకు ఏమై ఉంది అంటే ఈ చిత్తము కఠిన చిత్తంగా ఉంది. మనం చేసిన తప్పొప్పులు ఇవన్నీ కూడా ఆ చిత్తంలోనే ఉంది. ఆ చిత్తంలో ఈ కఠినత్వం ఉండడం ద్వారా మనలో కూడా మన ప్రవర్తన అన్నది కఠినంగానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ కఠినత్వాన్ని మనం తొలగించుకుంటూ వస్తామో అప్పుడు మనకి ఈ చిత్తంలో నుండే ఆ దయ, కరుణ ఇవన్నీ బయటకు వస్తుంది. ఫస్ట్ దయ వస్తుంది, ఆ దయ ద్వారానే మనం కరుణను పొందుతాం. ఆ దయను ఫీల్ అవ్వడం కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామో జీవకారుణ్యం చేయమన్నారు వల్లలా అని మనము చేస్తూ ఉన్నాం.
అది పాటికి మనం చేస్తూనే ఉంటాం. చేస్తూ ఉండేటప్పుడు నిజంగానే అక్కడ మనం దయ అన్నది ఫీల్ అవుతున్నామా? లేదు చెప్పారు కాబట్టి చేస్తున్నామా? అన్నది మనం పరిశీలించుకోవాలి. అప్పుడు మనకి తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ దయ ద్వారా మీరు నిజంగానే ఆ దయని మీరు ఫీల్ అవుతూ చేసినప్పుడు ఏదైతే మీరు ఆనందం పొందుతున్నారో ఆ ఆనందము ఎప్పటికీ చాలా లాంగ్ ఉంటుందన్నమాట. అదే చేశాము అన్న భావంతో ఊరికే అదో చెప్పారు మనం చేశాము అన్నట్టు చేసినట్లయితే ఆ అనుభవం కొంచేపటికే ఉంటుంది, తరువాత పోతుంది. అయితే మనము ఈ అనుభవాన్ని ఏది నిత్య ఆనందం, అది ఆనందం వస్తుంది కదా మనకి. జీవకారుణ్యం చేయడం ద్వారా ఆత్మ ఆనందం పొందుతుంది. ఆ ఆనందం ఎప్పుడు నిలకడగా మనకు ఉండాలి అన్నది అనుకున్నట్లయితే అప్పుడు మనం ఈ కఠిన చిత్తాన్ని కొద్ది కొద్దిగా కరిగించే ప్రయత్నంలో మనం కూడా ఉండాలి. ఈ ప్రయత్నం మనం చేసే కొద్దీ దైవం యొక్క అనుగ్రహము వల్ల అన్నీ మనకు శుద్ధి అయ్యి ఆ చిత్తం శివమయం అవుతుంది. అయితే ఇక్కడ తమిళ్లో మేము ఏం చెప్తాం తెలుసా? ముయర్చి తిరువినై ఆక్కుం అంటారు. ముయర్చి అంటే ప్రయత్నము. ప్రయత్నము ఎలా ఉంటుంది? తిరువినై దైవం యొక్క ప్రయత్నంగా మారుతుంది అంటారు. ఆ పని దైవం పని అయిపోతుందంట. వినయ్ అంటే పని దైవం యొక్క పనిగా మారుతుంది. మనం ప్రయత్నిస్తూ ఉంటే అది దైవం ఏం చేస్తుంది? తన యొక్క పని అది వెంటనే అనుగ్రహిస్తుంది. సో మనం ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నానికి దైవం అనుగ్రహిస్తుంది అన్నది ఇక్కడ మనము గుర్తించుకోవాలి. మరి నా యొక్క అనుభవంలో నేను చెప్తాను. కఠిన చిత్తం అన్నది ఉన్నప్పుడు మన ప్రవర్తన కఠినంగా ఉంటుంది అని వల్లలారు చెప్తున్నారు. దాన్ని పరిశీలించినప్పుడు అది వాస్తవమే, అలానే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని కరిగించుకుంటూ వస్తున్నామో ఆ కఠినత్వాన్ని, ఆ తరువాత అంటే అదే మెల్ట్ అవడం అంటాం కదా. ఓకే, అది చేస్తూ చేస్తూ వచ్చే కొద్దీ మనలో ఆ దయ అన్నది రావడము, దాన్ని ఫీల్ అవ్వడం కూడా తెలుస్తుంది. ఈ శరీరం కూడా దాన్ని ఫీల్ అవుతుంది. ఈ స్మైల్ అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనము స్మైల్ చేయడం లేదు, ఆటోమేటిక్గా ఈ ఫేస్లో ఆ స్మైల్ అన్నది వస్తుంది. సో ఇది నాకు తెలిసింది, మీకు షేర్ చేసుకున్నా. అండ్ ఈ అనుభవం వచ్చి నేను పొందున్నాను. ఇది కూడా మీరు కూడా పొందాలి. ఈ ప్రయత్నం చేశారంటే మీరు కూడా పొందుతారు. అందుకే ఈ సందర్భంలో మీకు ఇది చెప్పాను. థ్యాంక్ యూ. అరుణ్ పేరు జ్యోతి. అంతే మేడం. ఇన్ని రోజులు ఈ జీవుడు ఈ భూమి మీద చూసినటువంటి, సంఘంలో చూసినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మేడం కొంచెం అదంతా కూడా కెమెరా పైకి సంస్కృతంలో పెట్టండి. ఫోన్ మేడం పైకి, కెమెరా కొంచెం పైకి పెట్టండి. కనిపించలేదు. ఓకే. మేడం. ఇవన్నీ కూడా జీవుడు తను భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మూఢనమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నిట్లలో సమాజంలో జరుగుతున్న ప్రతిదీ కూడా, ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీ కూడా తన యొక్క మస్తిష్కంలో, అదే చిత్తంలో ఉంచుకుంటాడు. అవన్నీ కూడా అలా చూసి చూసి కఠినమైపోతాడు. ఎప్పుడైతే ఈ జీవకారుణ్యము ఇదంతా చూస్తూ ఉంటాడో అప్పుడు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఉంటాడు. దయ ఈ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనలో దయ, కరుణ వాళ్ళు చెప్పేవాళ్ళు చేశారన్నలో మీరన్నట్టుగా ఏమీ జరగదు అక్కడ. ఆ చేయడంలో ఏమి జరుగుతుంది, ఎందుకు మనకు ఈ విధంగా చెప్పారు అని అవగాహన చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనలో దయ, కరుణ అనేది వెల్లివిరుస్తుంది. అలా అంటే అది స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. ఎప్పుడైతే దయాకరణ స్టార్ట్ అప్పుడు దైవం మన లోపలికి వచ్చేస్తాడు. ఆ కఠిన హృదయం అన్నది కరిగిపోతుంది. అంతే కదా మేడం? అవును. అంటే నాకు అలా అర్థమైంది మేడం మీరు చెప్పిన దాంట్లో. ఆ విధంగా మనలో కరుణ అనేది వస్తుంది. అప్పుడు దైవం కొలువైపోతాడు. దైవం కొలువైనప్పుడు ఇంకేంటి, వాళ్ళకి ఆనందం, మనకు ఆనందం, నిరంతర ఆనందమే ఉంటాం మనం.
ఉమ్, మీరు అన్నట్టుగా అప్పుడు ఆ స్మైలింగ్ వస్తుంది. అవును. ఉమ్. అవును. ఊరికే రమ్మంటే రాదు. 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 ఉమ్, నాకైతే రాదు మేడం, అట్లా రాదు అసలు. ఉమ్, ఉమ్. వస్తుంది మేడం, త్వరలో వస్తుంది. ఊరికే నవ్వేస్తారు, కానీ నాకు ఊరికే నవ్వు రాదు. ఎంతో ఇదిగా అనిపిస్తే గానీ ఆ నవ్వు రాదనమాట. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అది అర్థమవుతుంది. ఇతరులకు సేవ చేయడంలో, సహాయం చేయడంలో, అంటే మన తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడే ఇదంతా కూడా మనకు జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా అర్థమవుతుంది. యా యా. ఆ, అదే ఓకే మేడం. మేడం, థ్యాంక్ యూ. చెప్పండి. అదే 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 మేడం. థ్యాంక్ యూ, ఉమ్, థ్యాంక్ యూ. మనము వల్లలారు చెప్పున్నారు, ఆ ఈ జీవుల ద్వారా అంటే ఈ మానవ శరీరంలో ఉన్న మన ద్వారా 4 విధాలుగా దైవం వ్యక్తం అవుతుంది అని చెప్పారు కదా. దాంట్లో ఆత్మ ద్వారా తెలుసుకున్నాం, జీవుడి ద్వారా తెలుసుకున్నాం, తరువాత మనసు ద్వారా నేను ఆల్రెడీ చెప్పాను, చిత్తమే శివమయం అవుతుంది. అంటే దైవము ఆల్రెడీ దాంట్లో ఉన్నాడు, తను వెలుపడకుండా మనం ఇవన్నీ అడ్డుగా వేసేసినాం. వీటన్నిటిని తెరగా మనం చెప్పుకోవచ్చు. ఈ తెరలన్నీ తొలగించే కొద్దీ దైవము మనసు నుండి వ్యక్తమవుతారు. అందుకే మనసు ద్వారా దైవము వెలువడతాడు అని చెప్పారు. ఎప్పుడైతే మనసు ద్వారా దైవం వెలువడతాడో అప్పుడు ఇంద్రియాల ద్వారా కూడా దైవం వెలువడతాడు. ఈ ఇంద్రియాలు మనసు నుంచే కదా మనకి పని చేస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే మనకి చిత్తమంతా శివమయం అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ శివమే నడిపిస్తాడు ఈ ఇంద్రియాలని. కాబట్టి ఆ అనుగ్రహమే అంతటా వ్యాపిస్తుంది. అందుకే 4 విధాలుగా దైవం మనలో నుంచి ప్రకటనమవుతున్నారు అని వల్లలారు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఉందా? ఎవరికన్నా అడగండి ప్లీజ్. ఇవే కదా మేడం, మనో బుద్ధి చిత్త అహంకారాల. అది వచ్చి మనసు యొక్క పార్ట్స్ మేడం. మనసు యొక్క అంతఃకరణాలు ఊరు అంటారు. అంటాం మేము, అంటాము. అంతర్కరణములు ఏమిటి అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. ఓకేనా, ఈ 4 మనసుకి. కానీ ఆ ఇప్పుడు ఇక్కడ మీరు వల్లలారు ఏం చెప్పిన ఆత్మ. చెప్తున్నారు, ఈ మానవ జీవుడు ఉన్నాడు కదా, ఈ జీవు నుంచి దైవం వెలువడుతుంది. జీవుడే దేవుడు అంటున్నాము, ఆత్మే పరమాత్మ అంటున్నాము, అవునా? అయితే ఈ అవును. ఆత్మ ఏది ఇక్కడ ఉండే ఆత్మ దైవమై ఉంది. ఉమ్. ఓకే, తరువాత జీవాత్మ దైవమై ఉంది. అందుకే జీవుడే దేవుడు అంటున్నాం. ఉమ్. ఓకే, ఇది వరకు మనం చూసిన మార్గాలన్నీ ఈ రెండిటినే దేవుడుగా చెప్తుంది. అది కూడా ఎలా అని చెప్పదు, మాటకి మాత్రమే చెప్తారు. జీవుడే దేవుడు, నువ్వే దేవుడై ఉండవు. ఎలా దేవుడై ఉన్నావు అన్నది ఎవరు చెప్పలేదు. సరేనా? 4వది వల్లలారు ఏం చెప్తున్నారు, ఈ మనస్సు ద్వారా తరువాత ఇంద్రియాల ద్వారా దైవం ప్రకటనమవుతుంది అని చెప్తున్నారు. ఈ ఆత్మ ద్వారా, జీవుడి ద్వారా, మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా దైవము ప్రకటనమవుతుంది అని చెప్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు అర్థమైంది. జీవుడు ఎలా ప్రకటితమవుతాడు అంటే మీరు అన్నట్టుగా జీవుడి ద్వారా, ఆత్మ ద్వారా, మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా ప్రకటితమవుతాడు. ఎవరు? దైవము. దైవం. దైవాన్ని మనము చూడలేము, కానీ మానవ రూపంలో ఉండేవాడిలో కనిపిస్తుంది. ఈ 4 విధాలుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము అయితే సకల జీవులు కూడా దేవుళ్ళే అంటున్నాం కదా. మరి వాటిలో అన్నిటిలో జీవుడు ఉన్నాడు కదా, జీవుడే దేవుడు అంటున్నాం కదా. మరి అవి దేవుళ్ళే కదా. అందుకే జీవుడే దేవుడు. ఓకే, అందుకే మనము జీవకారుణ్యం చేస్తాము, జీవహింస చెయ్యొద్దు అంటున్నాము. జీవహింస చేయడం అన్నది, ఆ జీవాన్ని చంపడం అన్నది దైవాన్ని మనము చంపినట్టే. ఓకే, అందుకే మనము సన్మార్గంలో జీవకారుణ్యం, ఆ జీవుడు ఇక్కడ దేనికి వచ్చాడో ఆ పని ఆ జీవుడు చేసుకోవాలి.
ఆ జీవిని చంపే హక్కు మనకి లేదు. అంతేకాదు ఆ జీవి నేను ఒక్కటే. మనం ఇక్కడ వన్నెస్కి వస్తాం కదా, ఆ జీవి నేను ఒక్కటే, ఇది అద్వైతం. అప్పుడు అంతా ఒకటై ఉన్నప్పుడు ఇప్పుడు మనము మన చేతిని నరుక్కుంటామా? నరుక్కోం కదా. అయితే అవి మన పార్ట్, మన శరీరంలో ఒక పార్ట్ అయి ఉన్నాయి అవన్నీ కూడా. అలాంటప్పుడు వాటిని చంపడం అన్నది మనల్ని మనం హింస పెట్టుకోవడానికి సమానము. సో ఈ విధంగా జీవకారుణ్యం, నన్ను నేను హింస పెట్టుకుంటానా? మరి నాలాంటి జీవి అవన్నీ నా సహోదరులు, నాలోని అణువులు చెప్పాలంటే. ఇప్పుడు జీవకారుణ్యము మనం చేస్తూ చేస్తూ వచ్చే కొద్దీ ఆకలి అన్నది క్రమంగా తగ్గిపోతుంది. ఆహారం మీద ఇచ్చ పూర్తిగా పోతుంది. ఎందుకు పోతుంది అంటే మీరు ఎవరికంతా ఆహారం పెడుతున్నారో ఆ జీవులందరూ మన శరీరంలో, మనం నిన్న చెప్పుకున్నామా, ఆత్మస్థితి పొందినప్పుడు ఆత్మకి అష్టమా సిద్ధులు ఉన్నాయి. దాంట్లో విశ్వరూపం ఒకటి కదా, విశ్వరూపం దాల్చను. అయితే ఆ విశ్వరూపంలో సకల జీవులు కూడా ఎక్కడ ఉన్నాయి? ఈ శరీరంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా అణువులై ఉన్నాయి. అప్పుడు మనం ఆ ఆత్మగా మనము వర్క్ ఇచ్చేటప్పుడు ఆత్మగానే ఇవ్వాలి. మనం ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉండాలి. అందుకే మనం ఇక్కడ జీవిస్తున్నాం జీవాత్మస్థితి. ఆత్మని తెలుసుకోకముందు జీవుడు, ఉత్త జీవుడు. ఆత్మను తెలుసుకున్న తర్వాత జీవాత్మ. ఓకేనా మేడం? మీరు ఫోటో ముఖానికి పెట్టండి మేడం. మేడం పెట్టలే మేడం, కరెక్ట్ గా పెట్టలేదు. లేకపోతే ఆఫ్ చేసేయండి, పర్వాలేదు. కెమెరా ఆఫ్ చేసేయండి. ఓకే. అయితే జీవుడుగా మనం ఇక్కడ ఉండేటప్పుడు మనం జీవాత్మ, జీవిస్తున్న ఆత్మ అన్నది గుర్తుంచుకోండి. ఎప్పుడైతే దీన్ని గుర్తుంచుకుంటూ జీవకారుణ్యం చేస్తూ వస్తారో ఈ అణువులకన్నీ కూడా, మన శరీరంలో ఉండే అణువులే ఈ జీవులందరూ కూడా. బయట వాళ్లకు మీరు ఆహారం ఇస్తూ వచ్చే కొద్దీ వాళ్ళు తృప్తి చెందుతారు, వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళ నుండి ఆ ఆనందం మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకటి. రెండవది ఏమిటంటే వాళ్ళలో ఏర్పడే ఆ తృప్తి మనలో రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆహారము అవి తీసుకుంటున్నాయి, ఇవి మనలోని శరీరంలోని అణువులు, శరీరంలో మనలో ఉన్న శరీరంలోని అణువులు ఆహారం తీసుకున్నంత ఫీలింగ్ మనలో వస్తుంది. సో ఇక్కడ ఈ పరివర్తన, అణువుల్లో పరివర్తన, చేంజెస్ అన్నీ కూడా ఇలానే జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. యా, అందుకే జీవకారుణ్యాన్ని మన సన్మార్గ సాధనగా పెట్టారు వాళ్ళ. సో ఏ జీవిని అనుసరించకూడదు. ఏం మేడం చెప్పండి. అరుణ్ మేడం, జీవకారుణ్యం చేయడం వల్ల ఏమి జరుగుతుందో మీరు తెలపడం వల్ల, అది అవగాహన రావడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు చెప్పిందంటే మనం జీవకారుణ్యం చేసినప్పుడు ఇప్పుడు అంతా నేనే అంతా అంటాం కదా. అంటే సకల జీవులు కూడా మనలోనే ఉన్నాయి. మనలోనే ఒక్కొక్క అణువు ఒక్కొక్క జీవితో సమానం. ఎప్పుడైతే మనం జీవకారుణ్యం ద్వారా అందరి ఆకలి తీర్చినప్పుడు, అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవులు, ఆ కణాలు ఒక్కొక్కటి వాటి యొక్క ఆకలి తీరి అవి తృప్తి చెందినప్పుడు మనలో ఆకలి అనేది తగ్గుతుంది. మనం వాటికి పెట్టకుండా వాటి దగ్గర లాక్కొని చేసుకొని మనం తిన్నప్పుడు ఆ కణాలు అనేది ఆకలి తీరక ఆకలి 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 అని అలమటిస్తాయి అనమాట. తిను అంటే ఎప్పుడైతే వాళ్ళు తృప్తి చెందుతారో ఇక్కడ మనకి తృప్తి జరుగుతుంది. వాళ్ళు తృప్తి చెందినప్పుడు మనకు తృప్తి అనేది, సంతృప్తి అనేది ఉండదు. అప్పుడు ఆకలి ఎక్కువగా వేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది అనేది అర్థమైంది మేడం నాకు. జీవకారుణ్యం ద్వారా అవన్నీ తృప్తి చెందింది అంటే మనలోని ప్రతి అణువు కూడా సంతృప్తి చెందింది. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను వినండి మేడం. ఇప్పుడు మనం వచ్చి సాధన చేసి మన ఆత్మస్థితిని తెలుసుకున్నాము. ఈ ఆత్మస్థితి నుంచి మనము సాక్షిగా చూసుకుంటూ వాళ్ళకి ఇస్తూ వచ్చే కొద్దీ వాళ్ళలో ఉన్న ఈ క్రేవింగ్స్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి మేడం.
అవును. మారినప్పుడు అది వాళ్ళలో వచ్చిన మార్పు కాదు, మన లోపల ఉండింది అది. ఉమ్. అప్పుడు వాళ్ళు మారినప్పుడు మన లోపల కూడా ఆ మార్పు వస్తుంది. అంతే కదా, మన ఇక్కడ అక్కడ మారినప్పుడు ఇక్కడ మారుతుంది, మనలోని ప్రతి కణము కూడా మార్పు చెందుతుంది. యా. సో అలా భావోద్వేగాల్లో కూడా ఈ మార్పులు అన్నది సంభవిస్తుంది. ఉమ్. ఉమ్. అలా ఇలా అన్ని మార్పులు మనకి సంభవించినప్పుడు మనము ఎంత ప్యూర్గా అవుతాము అన్నది మనమే తెలుసుకోగలం. ఓకే. అక్కడ ఆగం తీరినప్పుడు అక్కడ మార్పు చెందినప్పుడు ఇక్కడ కూడా మార్పు చెందుతుంది కదా. యా 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 అలా వస్తుంది మార్పు అన్నది, అలా వస్తూ ఉంటది అన్నమాట. అయితే ఇక్కడ మనకి అప్పుడు మన చిత్తం అన్ని శివమయంగా మారడం స్టార్ట్ అవుతుంది. ఉమ్. ఉమ్. చిత్తం ఎల్లాం శివమయమే, చిత్తం అంతా శివమయంగా ఉంది. శివం అంటేనే ఏంటి? సి సత్. అంటే ఉమ్. సత్, సత్తే సి. ఉమ్. ఎప్పుడు నాశనం లేనిదిగా ఉంటుంది. వం అంటే సర్వవల్లభము కలిగినది. చిత్, సత్తు ఎప్పటికి ఉండేది. చిత్ అన్నది సర్వవల్లభము కలిగినది, అంటే చిత్తంలో ఎప్పుడు దైవమే కొలువు ఉంటాడు అనమాట. కలిగి ఉంటాడు. సచ్చిత్తు మనం లోపల ఉంటుంది. ఎప్పుడైతే మనసు సచ్చిత్తు అవుతుంది అప్పుడు మనలో కూడా ఆ ప్రవర్తన మార్పు అన్నది చాలా గమనించవచ్చు. అది అది వల్లలారు చెప్తున్నారు, నన్ను త్వరగా వచ్చి కౌగిలించుకో, నన్ను తీసుకో అని చెప్తున్నారు. తన్ను తీసుకువెళ్ళడం, దైవమే వస్తుంది, మనం వెళ్ళలేము, జీవుడు వెళ్ళలేడు, దైవం రావాలి, దైవం దిగి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రేయసి ప్రియుడు అన్న విధంగా ఉండాలి. ప్రియుడే వచ్చి ప్రేయస్ని తీసుకొని వెళ్తాడు కదా. తీసుకొని వెళ్ళాలి, తను ఉంటది, నువ్వు రావాలి నువ్వు రావాలి అని తప్పిస్తూ ఉంటది. నువ్వు రావాలి, నన్ను తీసుకెళ్ళాలి అంతే. లేదనుకో మా ఇంట్లో వాళ్ళు ఇంకొకటికి ఎవరికన్నా కట్టి పెట్టేస్తారు, నన్ను త్వరగా రా అంటే ఇక్కడ ఏం అర్థం? నువ్వు త్వరగా రావాలి, లేకపోతే మరణం అనే ఆ పావి ఉండాడు, అతడు వచ్చి నన్ను లేపుకొని వెళ్ళిపోతాడు, నువ్వు త్వరగా రా అని పిలుస్తున్నాడు స్వామి. కాబట్టి నువ్వు రా, త్వరగా రా, నన్ను ఏలుకో, నన్ను తీసుకెళ్ళు అంటూ పిలుస్తున్నాడు. ఆ తపన మనలో రావాలి, అది రావాలి. ఇక్కడ స్త్రీ అయినా పురుషులైనా ఒక్కటే, మనందరూ ఆత్మస్వరూపులం. మనకి పతి అయి ఉండేవాడు దైవం ఒక్కడే. అవును, అందరికీ పతి ఆయన. అది గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఇక్కడ వచ్చినాక మాయ లేదు మేడం, పూర్తిగా మాయ తొలగిపోతుంది. అది మాయలన్నీ తొలగిన వాళ్ళే సన్మార్గంలో అడుగు పెట్టగలరు. అవును మేడం, అది మాత్రమే మనం చూసాము మన గ్రూప్ లోనే. ఇప్పుడు మేడం మీరు ఎంతో మందిని జాయిన్ చేశారు, దాంట్లో 2 3 వెళ్ళిపోయారు, చూసారా? వెళ్ళారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు ఇంకా మాయలో ఉన్నారు అని అర్థం. వాళ్ళకి మాయ ఇంకా తొలగలేదు. మాయ తొలగలేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కదు. వాళ్ళకు ఎక్కకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు, మాయలో ఉన్నారు ఇంకా వాళ్ళు. అంతే మేడం, అంటే ఇట్లా కూడా జరుగుతుంది మేడం. కొన్ని మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే మనదే కరెక్ట్, ఇదే హైయెస్ట్, మీరు వేరే దాంట్లోకి పోతే ఎనర్జీస్ పోతాయి, వాళ్ళు ఎనర్జీస్ లాక్కుంటారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు మేడం. దట్ ఈస్ మాయా. అయితే ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒకటి పట్టుకోవాలి అన్నిట్లలో. ఇట్లా ఇప్పుడు మనం చెప్పినట్టు 2 గుర్రాల మీద సవారీ చేస్తావా, 2 పళ్ళ మీద కాలేస్తావా, ఏదో ఒకటి పట్టుకోని అలా చెప్తున్నారు. అది ఏమంటే మనం ఏం చేయాలి? అవును 2 ఉంది, దాంట్లో ఏది సత్యమై ఉందో దాని పక్కకు వచ్చేయాలి. ఓకే, బాగుంది సబ్జెక్ట్ ఈరోజు. అవును తెలుసుకున్నాం కదా మనం ఎలా దైవం చిత్తంలో ఉన్నాడు అన్నదానికి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దైవాన్ని మనము దైవం వీటి ద్వారా ప్రకటితం అవుతాడు అనేది ఇప్పుడు అర్థమైంది మేడం. అర్థమైంది, మనసు ద్వారా దైవం ప్రకటన అవుతాడు. వేరే ఎవరికన్నా ఏదన్నా మాట్లాడదుకుంటే మాట్లాడించు, ఇంకో 15 minutes ఉంది, రేపు స్టార్ట్ చేసుకుంటూ కొత్తది. ఓకే, ఇంకెవరైనా
ఏమైనా క్వశ్చన్స్ డిస్కషన్స్ ఉంటే మాట్లాడదాం. ఎవరెవరు ఉన్నారనే తెలియదు నాకు. వైష్ణవి, ఆ, సారు ఆఫీస్లో ఉన్నట్టుంది. రాజు అరుణ్ జ్యోతి. రాజీ మాట్లాడుతుందా? రాజు ఉందా? ఉంది. విశ్వనాథ్ అయ్య వచ్చున్నారు. ఆ, ఆఫీస్లో ఉన్నారేమో. ఆఫీస్లో ఉన్నారేమో. అరుణ్ పెరుంజ్యోతి ఈరోజు ఆఫీస్ ఉందా? పెరుంజ్యోతి. అరుణ్ పెరుంజ్యోతి, పెరుంజ్యోతి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరికి. కరెక్ట్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. ఇందులో పడితే ఇంకా ఆ మాయకి వెళ్ళిపోలే, ఈ మాయలోనే ఉన్నా. ఆ, ఇది ఓకే, అందరూ చేసుకుంటున్నారు కాబట్టి అంతే. ఆ, అదే నూతన అందుకే అంటున్నాను. నూతన సంవత్సరం అనేది కూడా మాయనే. నూతన సంవత్సరం అనేది కూడా మాయ. థ్యాంక్ యూ. అమ్మగారు అరుణ్ అందరూ చెప్పండి అయ్యా. పెరుంజ్యోతి మ్మ్. పెరుంజ్యోతి నమస్తే. నమస్తే అయ్యా. నమస్తే అయ్యా. హ్యాపీ న్యూ ఇయర్. కృతజ్ఞతలు అమ్మగారు. ఇంత చెప్పారు తల్లి, మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నారు. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అనండి, అది రీజనబుల్. ఎస్, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇది మాయ తొలిగిపోయింది. యా. మ్మ్. మ్మ్. చెప్పండి సార్, విశ్వం సార్. అమ్మగారు అందరం మీరు చెప్పిన హ్యాపీ న్యూ ఇయర్ లో హ్యాపీ యొక్క అర్థము అంతరార్థాన్ని తెలుసుకొని అనుభవిద్దాం. థ్యాంక్ యూ. నూతన సంవత్సరంలో నూతనమైన విషయాన్ని తెలుసుకున్నాం మేము ఈరోజు. ఏదైతే తెలుసుకోవాలో అది తెలిసిపోయింది. ఇప్పుడు చేసే పనిలో పూర్తి అంకిత భావంతో చేయగలం. ఎస్ ఎస్, ఆ జీవకారుణ్యం అన్నది అంకిత భావంతో చేయగలరు. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే అవగాహన ఉన్నప్పుడు అది మంచిగా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది, అంకిత భావం అనేది వచ్చేస్తుంది. లేకపోతే చెప్పారు చేసామన్నట్టుగానే ఉంటది. అవును. అది కాదు కదా, ఇదంతా ఇప్పుడు జరుగుతూనే ఉంది. కానీ ఎందుకు చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, దీనివల్ల ఏమి జరుగుతుంది అనేది మనకు పరిపూర్ణంగా అర్థమైనప్పుడు, అవగాహన వచ్చినప్పుడు అది సమర్థవంతంగా చేయగలం. దాన్ని ఇంకా మనం ఆనందంతో, సంతోషంతో, ఎరుక స్థితిలో చేస్తూ ఉంటాము. ఎస్. ఎవరికైనా మనం చెప్పగలం కూడా, దీని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఎందుకంటే నేను చేసింది కూడా అలాగే మేడం. స్టార్టింగ్ లో అంటే అప్పుడు నేను ఆశించి చేశాను అనుకోండి, అంటే అప్పుడున్న స్థితిలో అప్పుడు ఆ విధంగా నాలో ఈ సేవా భావన, పనిచే గుణం అనేది వచ్చింది. అంటే మీరు మారుతారన్నారు చూడండి, అక్కడ జీవులలో అంటే వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు 4 సార్లు ఇచ్చినప్పుడు కనీసం నువ్వు ఒకసారైనా ఇవ్వాలి కదా, అలా స్టార్ట్ అవుతుంది ఇవ్వడం అనేది. ఈ రకంగా అంటే బాహ్యంలో చూసినప్పుడు అక్కడ మార్పు వస్తుందంటే ఇదే కదా మేడం మార్పు అనేది. మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు అంత తీసుకొచ్చి ఇస్తున్నారు, నా పక్కన ఉన్న వాడికి నేను కూడా కొంచెం ఇవ్వచ్చు కదా ఇందులో కనీసం, అట్లా అయినా కూడా చేయొచ్చు కదా. అంటే ఆ విధంగా మార్పు అనేది వస్తుంది అని అనిపిస్తుంది మేడం. అంటే ఎలా జరుగుతుంది, వీళ్ళు చెప్తున్నారు అవునా కాదా, ఏంటి అసలు ఇక్కడ విషయమే అంటే అంటే నా నా ఒక హృదయంతో నేను ఆలోచించడం మేడం, నా వేలో. అంటే విచారణ అంటారు కదా, ప్రతిదీ విచారణ ముఖ్యమని. ఆ విశ్లేషణ, విచారణ చేసినప్పుడు అది అవగతం అవుతా ఉంటది. ఓకే మేడం, అలా నేను చేస్తా ఉంటా మేడం, అలా ఆలోచిస్తా ఉంటాను. నేను కూడా ఏంటంటే వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు కదా, వాళ్ళు బాగున్నారు, ఆనందంగా ఉన్నారు,
నేను కూడా చేస్తే అలాగే ఆనందంగా ఉంటాను. నాకు కూడా అలాగే సంపద వస్తుంది. ఉమ్, ఆ, పత్రి సార్ చెప్పినట్టు ఇస్తే వస్తుంది, పంచితే పెంచబడుతుంది అని చెప్తారు కదా. ఉమ్, అది అవును, నిజమే, అలాగే జరుగుతుంది. ఉమ్, మళ్ళీ మనం ఇచ్చినప్పుడు సంతృప్తి చెందినప్పుడు, మనం దాన్ని ఇష్టంగా తీసుకున్నప్పుడు, ఆనందంగా అనిపించడం, అది మళ్ళీ రావడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే వచ్చిన దాంతో తృప్తి పడమో, ఎప్పుడైతే మనం సంతృప్తి చెందమో, అది మనకి మళ్ళీ రాదు. దాన్ని మనం తినకపోయినా, దాన్ని మనం స్వీకరించకపోయినా కూడా అది మనకి రాదు అనేది కూడా అర్థమైంది మేడం నాకైతే. ఉమ్, సంతృప్తి చెందాలి, ఇష్టపడాలి, ఉమ్, అంగీకరించాలి అనేది ఇదంతా కూడా అనుభవపూర్వకంగా నేను తెలుసుకోగలుగుతున్నాను. ఉమ్, అదే నేను చెప్తాను, ఎవరికైనా కూడా ఇలాగే చెప్తా ఉంటాను. ఉమ్, ఉమ్. ఓకే మేడం, ఇలాగే క్లాస్ ఇస్తా ఉంటా. మంచిదమ్మా, మంచిది. మనకు తెలిసిన మంచిని నలుగురికి చెప్పడం మంచిదే కదమ్మా. ఉమ్. అంటే అది అనుభవపూర్వకంగా దాన్ని అనుభూతి చెందుతూ చెప్పగలుగుతాను అనమాట. ఏదో పుస్తకం చదివి చెప్పడం, ఎవరో చెప్పారని చెప్పకుండా మన అనుభూతుల్ని, ఆ అనుభవాల్ని ఆ విధంగా పంచుతా ఉంటాను నేను. ఎస్, అవును. ఉమ్. ఉమ్, అదే చేయాలి. నేను కూడా అంతే. పుస్తకాలు ఉండేది అవంతా నేను చెప్పాను. నాకు అనుభవం ఏదైతే వచ్చిందో వాటిని నేను చెప్తాను. ఉంటే వల్లలారు పుస్తకంలో ఉంటే. జీవకారుణ్యం ఎందుకు చెప్పారు అన్నప్పుడు మనము జీవకారుణ్యం చేస్తూ దాన్ని పరిశీలిస్తూ వచ్చినప్పుడు ఈ పరిశీలనలో తేలింది నాకు, ఇది జరిగింది. నా ఉమ్. అనుభవాలు అన్ని పట్టి చూసినప్పుడు ఓకే ఇవి జరుగుతా ఉందన్నది నాకు తెలిసింది. ఆయన ఊరికే చెప్పలేదు. యోగాలన్నిటిలో తలయాయి యోగం ఏదంటే జీవకారుణ్యమే. జీవకారుణ్యం సచ్చీలత, ఆ సచ్చీలం కలిగి నువ్వు ప్రవర్తించడమే జీవకారుణ్యంతో. అదిదా నీకు తలయాయ యోగం అంటారు. అంటే యోగాలన్నిటికంటే తల లాంటిది, శిఖరం లాంటి యోగం అంటారు. శిఖరమైన యోగమే జీవకారుణ్యం. మరియు దాన్ని ఫాలో అవడం అన్నది మీరు ఏం చేయాలి, ఆ ప్రేమతోనే. ఇప్పుడు చూడండి, కొంతమంది యాక్చువల్లీ కుదరని వాళ్ళు హోటల్ నుంచి తీసి ఇచ్చేస్తారు. కానీ మనం వండినప్పుడు అంత ఆ ప్రేమ మనలో నుంచి వెలువడుతుంది. ఓకే, మీరు గమనించినట్లయితే వీళ్ళు ఈయన క్రియాయోగంలో అయితే యుక్తేశ్వరు గురించి చెప్తారు కదా. ఆయన మహాశయుడు ఆయన ఉన్నాడు. యుక్తేశ్వరు ఆయన ఉన్నారు కదా. ఆయన ఏం చేస్తారు, అదంతా నాకు గుర్తుంది మేడం. అంటే పుస్తకాల్లో కొన్ని పాయింట్సే మనకి చివరికి గుర్తుండేది, అన్ని మర్చిపోతాం. దాంట్లో నాకు గుర్తుండేవి ఏమేమి అని నేను కొన్ని చూసుకున్నప్పుడు ఇది చాలా గుర్తుంటది నాకు. పైగా ఆయన అంటే నాకు బాగా ఇష్టం కూడా, యుక్తేశ్వర్ గారంటే. అయితే ఆయన నైటు ఒక 10 గంటలకు ఏమో వంట రూమ్లో వెళ్ళి వంట చేస్తాడు అనమాట తను. అప్పుడు ఎందుకయ్యా ఇప్పుడు వంట చేస్తున్నారు అని అడిగితే, నలుగురు వస్తున్నారు, ట్రైన్ లేట్ అయిపోయింది బాగా, వాళ్ళు వస్తున్నారు, పాపం ఆకలితో ఉంటారు, అందుకే వంట చేస్తున్నానని వంట చేసి ఆయన దించుతాడు. బయట తలుపు వచ్చి ఎవరో తడతారనమాట. తెరిస్తే నలుగురు వస్తారు లోపలికి అనుకుంటా. సో అంటే ఆ ప్రేమ చూడు, అయ్యో వాళ్ళు వస్తున్నారే, వాళ్ళకి ఆకలిస్తుందే, ఆ ప్రేమతో ఆయన వెళ్ళి చేస్తున్నారు. సో అలానే మనము ఎవరికన్నా ఇది మన జీవకారుణ్యం చేసేటప్పుడు ఆ జీవుల యొక్క ఆకలిని మనసులో పెట్టుకొని, ఆకలి తీరాలి, ఆ జీవులు తపన తగ్గాలి, అవి మంచిగా ఉండాలి అన్న భావంతో మనము ఆ ఫుడ్ ప్రిపరేషన్ అన్నది ఉండాలి చేసేటప్పుడు. మనం చెప్తాం కదా, ఇవన్నీ ముందే నేర్చుకున్నాం మనం ఎలాంటి ఆలోచనతో వంట చేస్తామో అలా ఆ ఆలోచన వంటలో పడుతుందని. అందుకే ఆడవాళ్ళని మనం ధ్యానం చేసి చేయమని అప్పట్లో చెప్పేవారు కదా. చెప్పేవారు ధ్యానం చేసేసి 5 నిమిషాలు ధ్యానం చేసేసి వంట చేయండి అని చెప్పేవారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆ ప్రేమను, వాళ్ళ యొక్క ఆకలిని, ఆ ప్రేమను, మనకు కావాల్సిన ప్రేమే కదా ఇక్కడ, ఆ ప్రేమతో చేయమంట. ఆ ప్రేమతో మనం చేసినప్పుడు అక్కడ మీకు అన్నీ కూడా అమృతంగానే మారుతుంది. మరి అమృతాన్ని స్వీకరిస్తారు వాళ్ళు, అప్పుడు వాళ్ళలో కూడా మంచి మార్పులు వస్తాయి. గురువులందరూ చూసినామంటే వంటగదికి వెళ్తారు, వంట మొత్తం వాళ్ళు చెయ్యరు, వెళ్తారు, వెళ్ళి జస్ట్ ఆ కూరగాయలు ఇలా
కలపడము ఏదో ఒకటి చేసి వస్తారు. ఎందుకంటే వాళ్ళ థాట్ వాళ్ళలో ఉంది కదా, ఆ థాట్ ప్రాసెస్ అక్కడ వర్క్ చేయడం కోసం. అందరూ బాగుండాలి, ఈ జీవులంతా మంచిగా ఉండాలి అన్న భావన ఉండాలి కదా, ఆ భావం అన్నది వ్యక్తమవుతూ ఉంటుంది. అవును మేడం, అట్లా వెళ్ళి కలిపేసి వస్తారు, అలా చూసి వేసి. ప్రతిసారి అలాగే చేసేవాడు కదా ఎక్కడికి వచ్చినా. అవును అవును, ఆయన చేస్తారు. ఆయన పుట్టబద్ది సాయిబాబా చేస్తారు. మళ్ళీ కాశీ నాన్న అంటారు కదా, ఆయన చేస్తారు. వీళ్ళందరూ చేస్తారు. అది వచ్చి మన యొక్క ధర్మం అన్నమాట. మనం వెళ్ళి ఆ ఆహారంలో విషతత్వం ఏదన్నా ఉందో ఏమో దాన్ని తొలగించి దాన్ని మార్చాలి. స్వీకరించే వాళ్ళు ఎలా తీసుకుంటారు, స్వీకరించే భావం ఎలా ఉంటుంది, ఇది అమృతంగా స్వీకరిస్తారు వాళ్ళు. దైవం యొక్క అనుగ్రహ ప్రసాదంగా తీసుకుంటారు. కానీ మనం ఏం చేయాలి, అక్కడ వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి తత్వంతో మనం అక్కడ వెళ్ళి దాన్ని చూసినప్పుడు, దాన్ని కలిపినప్పుడు మనం ఏం చేయాలి అంటే, అక్కడ మన ద్వారా వాళ్ళకి మంచి జరగాలి అన్నది, వాళ్ళకి ఏమైతే వాళ్ళకి చేరాలనుకుంటుందో అది వాళ్ళకి చేరాలి. అది మనం చేయాల్సింది. మనము ఆహారం వండేటప్పుడు మనం అలా వండుతాము. ఓకే, జీవకారుణ్యంలో ఇన్ని ఉన్నాయి అన్నమాట. అసలు తమిళనాడు అంతా సన్మార్గులు ఎంత బాగా చేస్తున్నారు. మేము వెళ్తాము, కోయంబత్తూరు సభకి వెళ్తాము. వాళ్ళైతే రోజు 40 మందికి తెల్లారుజామున 3 గంటలకి లేచి వంట స్టార్ట్ చేస్తారు. 40 మందికి చేసి తెల్లారుజామునే అందరికి 9:30కి అందరికి ఫుడ్ అంటించేస్తారు. తెల్లారితే ఆకలి వచ్చేస్తూ ఉంటుంది కదా అందరికి. రోజు 40 మందికి. ఇంకా చెప్పాలంటే అరుళ్ జ్యోతి ఛానల్ అని ఉండదు, వాళ్ళైతే 3 పూట్ల చెన్నై అక్కడ వాళ్ళు అందరికి పెడుతున్నారు. సో సన్మార్గ సభ అంటేనే అన్నం పెట్టడమే వాళ్ళ పని, ఫస్ట్ పని. అందరికి ఆహారమే పెడతారు. ఇప్పుడు సకల జీవులు కోరుకునేది ఏం కోరుకుంటానమ్మా? ఆహారమే ఫస్ట్. ఆహారమే. సో ఆహారం చేసేటప్పుడు ప్రతి సభలో కూడా ఎవరో ఒకరు మంచి స్థితిలో ఉండే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఆహారాన్ని పంచుతూ వస్తారో, ఆ జీవులు ఆహారం కొరకు ఆహారం తింటూ కొద్దీ వాళ్ళలో మార్పు సంభవిస్తుంది. అందుకే వాళ్ళలా ఊరికే చెప్పలేదు. మరి అందరూ ఏమంటారు తెలుసా, ఏముంది సన్మార్గంలో అన్నం పెడతానే ఉంటారు, అంతేకాని వేరేం చెప్తున్నారు అంటారు. కాదు, ఉన్న జ్ఞానం అంతా అక్కడే ఉంది, కానీ ఎవరికి తెలీదు. బయట పడరు సన్మార్గులు, బయటపడరు. అంత జ్ఞానం వాళ్ళకు ఉంది. అయినను అనుకోవద్దు, ముందు ఏం కావాలి? ఆహారమే కావాలి. సో అందరినీ ఆహారంతో తృప్తి చేయిస్తారు. అదిగా ఇప్పుడు పత్రిజీ కూడా అంతే మేడం. ఎందుకు ఈ పిఎస్ఎస్ఎం అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్ అనేది ఇప్పుడు నేను అందులో మెంబర్గా నేను సెలక్షన్ చేస్తున్నాను కదా, సార్ యొక్క ఉద్దేశం కూడా అన్నమాట. ముందు మీరు ఆహారం పెట్టండి, ఆ తర్వాత ధ్యానం చెప్పండి. వాళ్ళ ఆకలి తీరినాక వాళ్ళకి ధ్యానం చెప్పండి. అందుకే ఇప్పుడు అక్కడ జరిగేది అక్కడ ఒక్కటి వరకే పోతుంది మేడం. ఇప్పుడు అక్కడ అన్నదాత సుఖీభావలో మొత్తం అక్కడే ఖర్చు పెడతారు. కానీ ఈ అక్షయ పాత్ర గారు ఏంటంటే ప్రతి చోట కూడా మీరు భోజనం పెట్టి, ఎక్కడైతే ఆకలితో ఉంటున్నారో, ఎక్కడ వాళ్ళకైతే ఆహారం అవసరమో అక్కడ మీరు అందిస్తూ ఆ కార్యక్రమాలకి అన్నదానాలకు కానీ ఎక్కడికైనా సరే ప్రపంచవ్యాప్తంగా మీరు అందించాలని సారు పెట్టారనమాట. అది ఓకే ఓకే, దానికే వర్క్ అనమాట నాది. ఓకే మంచిది. సరే అమ్మా, ఓకే, టైం అయినట్టుంది. మేడం 6:15 అండి. అమ్మగారు చెప్పండి అయ్యా. అరుపెరంజ్యోతి. అరుణ్ పెరుంజ్యోతి. అరుణ్ పెరుంజ్యోతి. అరుణ్ పెరుంజ్యోతి అయ్యా. ఓకే ఓకే ఓకే, ఒక స్మాల్గా అది మనం ఈరోజు ముగించుకుంటున్నాం కదా ఈ పాట, దాని గురించి ఒక స్మాల్గా 2 లైన్ చెప్పునన్నా ముగించుకునేస్తాం మనము. ఈ ఫైనల్ గా చెప్పేస్తే అదే తిరుకథ తిరువాయి ఆ పాటని మనం ముగించుకుంటున్నాం కదా. సో అదే దివ్య ద్వారం తెరుచుకోవడానికి ఏం చేయాలి, తెరుచుకున్న తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ పాటల్లో మనకు చెప్తూ వచ్చారు.
అన్నీ కూడా ఇప్పటి వరకు మనం పెట్టుకున్న నమ్మకాలు, ఆ ఈ ఆచార వ్యవహారాలు, వీటిపైన ఉన్న నమ్మకాలు, ఇవన్నీ కూడా ఆ ఇవన్నిటిని దాటుకొని మనం ముందుకెళ్ళినప్పుడే ఈ ఆ ఈ సన్మార్గంలో మనము ఇంకా ముందుకెళ్ళగలము, భగవంతుని చేరుకోగలము అన్నది. అంటే అవే ఇప్పటి వరకు ఏ మార్గాలు అయితే మనం పట్టుకొని ఉన్నామో అవే మనకు అడ్డుగోలుగా ఉన్నాయి, ఇక్కడ అవే అడ్డుగా ఉన్నాయి. సో వాటిని అన్నిటినీ క్లియర్ చేసి దాన్ని దాటుకొని ముందుకెళ్ళాలి అన్నది చెప్తున్నారు మనకు. ఎస్. సో ఇక్కడ అంతా కూడా ఇదే అన్నమాట. అంటే ఇక ఈ కఠిన హృదయం, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన విషయాల్లో కూడా కఠిన హృదయాన్ని కూడా కరిగించగలిగే శక్తి అనుగ్రహానికి ఉంది, అనుగ్రహామృతానికి ఉంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ జరగడానికి, ఈ దివ్య ద్వారం తెరుచుకోవడానికి ఇదే తరుణము, ఇదే మంచి తరుణము, ఈ క్షణంలోనే ఇది జరుగుతుంది. ఈ దివ్య తరుణంలో దివ్య ద్వారాన్ని తెరిచి మహోన్నతమైన అనుగ్రహ మహాజ్యోతిని చూపించి అనుగ్రహామృతాన్ని ప్రసాదించి నా శరీరంలో, ఆత్మలో, జీవంలో, జ్ఞానంలో అన్నింటిలో కలిసి మమేకమై యుగ యుగాలలోనూ శాశ్వతంగా విడదీయరాని బంధమై నాలో ఏకమై కాలాతీతమై సమస్త కట్టుబాట్లను అధిగమించి స్వచ్ఛతతో ప్రకాశిస్తూ అనుగ్రహ నాట్యం చేయవలెను అన్నది వలలార్ కోరుకుంటున్నారు. ఇదే మనకందరికీ కూడా మనం ఫైనల్ గా పొందవలసిన స్థితి కూడా ఇదే అన్నమాట. మేడం అరుణ్ పేరుని జ్యోతి, నిన్న మీరు ఒక వీడియో పెట్టారు కదా మేడం, నిన్న శ్రీనివాసరావు గారిని. లేదు, మేం పెట్టలేదు, లక్ష్మీ మేడం పెట్టినట్టుంది. లక్ష్మీ ఓకే, మేడం అది పెట్టిందా? అవును మేడం, లక్ష్మీ మేడం పెట్టింటారు. అంటే ఆయన చెప్పింది కూడా భగవద్గీత దాని చెప్తాడు కదా. పెట్టింటారు, అవును, వాళ్ళు పెట్టింటారు, డైలీ డిస్కషన్ లో ఉన్నింది. ఓకే, అదే నాకు ఏమర్థమైందంటే ఆయన ఫస్ట్ భక్తి యోగం అది ఇవన్నీ మళ్ళీ అయిపోయిన మధ్యాహ్నం తర్వాత. మాట్లాడుకుంటాం మేడం, మధ్యాహ్నం మాట్లాడుకుంటాము. ఓకే మేడం, రైట్. టైం అయిపోయింది, తనకు కూడా మనకు కూడా టైం ఓకే. అయింది. ఓకే ఓకే. మేడం, ఫినిష్ చేసుకుంటాము. అరుణ్ ఓకే పేరున్ మేడం. జ్యోతి, అరుణ్ పేరుని జ్యోతి. అరుణ్ పేరున్ జ్యోతి. అరుణ్ పేరుని జ్యోతి. థ్యాంక్ యూ అందరు. అరుణ్ పేరున్ జ్యోతి. అరుణ్ పేరున్ జ్యోతి. ఈరోజు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను మాత్రమే చెప్పండి, మాయ తొలగిపోతుంది. ఓకే ఇది పచ్చి వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.